అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఒక చిన్న మాట. మన రైటర్ గారి స్టోరీస్ మరికొన్ని మీరు చదవాలి అనుకుంటే ఆవిడ స్టోరీస్ లింక్ అనేది నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఒక్కసారి గమనించగలరు. శాడిస్ట్ హస్బెండ్ చివరి భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఇంత మంచి గిఫ్ట్ ఇస్తావని అనుకోలేదు అనన్య. పెళ్ళై సంవత్సరం కాబోతోంది. త్వరలో ఇంకా గుడ్ న్యూస్ చెప్పకపోతే మిమ్మల్ని శంకిస్తారు వంశీ గారు అని అనన్య అంటే ఆమె ముక్కులాగి, మన మధ్య నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్టార్ట్ అయ్యింది ఈ మధ్యే కదా, పద అంటూ కింద అందరి విషయం చెప్పి షేర్ చేస్తాడు వంశీ. మరో గుడ్ న్యూస్ వల్ల ఇంట్లో కోలాహలంగా మారితే ఇల్లంతా సందడిగా మారిపోతుంది. బెడ్రూమ్ బాల్కనీలో వర్క్ చేసుకుంటున్న కృష్ణ చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాటర్ కోసం బెడ్ దిగుతుంది అను. గ్లాస్ పట్టుకొని నీళ్ళు తాగుతున్న అను గ్లాస్ కిందకు వదిలేసి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టి పరుగున కింద కొరుకుతున్న అనుని పట్టుకుంటాడు క్రిష్. అను వాట్ హ్యాపెండ్ అనే లోపే ఆమె చీర ఓమ్ వాటర్ లీక్ అవ్వడంతో బ్లీడింగ్ అవ్వడం చూసి పరుగున మొబైల్ అందుకొని వైదేహికి వస్తున్నట్లు ఇన్ఫామ్ చేసి అనుని చేతుల్లోకి ఎత్తుకుంటాడు. అభి గారు నొప్పిగా ఉందని గట్టిగా అరుస్తూ క్రిష్ షర్ట్ను గట్టిగా పట్టుకుంటుంది. అక్కడ తండ్రి మామయ్యకు కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి భయపడుతున్న కూతురికి, మమ్మీకి ఏమీ అవ్వలేదు అని, తమ్ముడు ఎప్పుడొస్తాడని అడుగుతావు కదా, వాడొచ్చే టైం దగ్గర పడిందని అనుకి ధైర్యం చెప్తూనే కార్ని వాయు వేగంతో పోనిచ్చి హాస్పిటల్ ముందు ఆపుతాడు క్రిష్. అనుని చేతిలోకి ఎత్తుకుని లేబర్ రూమ్లో వదిలితే అభి గారు ఇక్కడే ఉండండి ఏడుస్తూ ఉంటుంది. అను కామ్ డౌన్ అను, నేను ఇక్కడే ఉంటానని అను చేతిని గట్టిగా పట్టుకుంటే నొప్పులు తీస్తూ అర్ధగంట పాటు పోతుందనుకున్న ప్రాణంతో బాధపడుతూ మరొక ప్రాణానికి ప్రాణం పోస్తుంది అను. పింక్ కలర్లో పొడవుగా బొద్దుగా ఉన్న కొడుకుని చూసి క్రిష్ కళ్ళల్లో కన్నీటి చెమ్మ. డాడీ నేను నేను అంటూ బొడ్డది అంటే కిందకు వంగి చేతుల్లోని కొడుకుని చూపిస్తాడు క్రిష్. తన చేతిని గట్టిగా పట్టుకున్న తమ్ముడిని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి డాడీ సీ అని అరుస్తుంది. నవ్వి అభి బుగ్గకి కిస్ చేసి కొడుకుని డ్రెస్సింగ్ చేయడం కోసం నర్సుకిచ్చి ఒక బిడ్డకు జన్మనిచ్చి నిద్రపోతున్న అనుని చూసి నుదుటన కిస్ చేసి బయటకు వెళ్తాడు. అందరూ చేరుకోవడంతో బుడ్డోడికి ముద్దుల వర్షం కురిపిస్తారు. కొడుకుని చూసుకొని మురిసిపోతున్న అను పక్కన కూర్చొని, ఏంటి అలా చూస్తున్నావు, వాడు నీ పోలికే అని క్రిష్ అంటాడు. కాదు, మొత్తం మీ కాపీ పేస్ట్ అని అను అంటే, నేనంటున్నది రూపంలో కాదు బుద్ధిలో అంటే అను బ్లాక్ ఫేస్ పెడుతుంది. నైట్ వాడు చేస్తున్న గోల ఇంత లేడు. గొంతు చూస్తే హైదరాబాద్ మొత్తం కూడా రీసౌండ్ వచ్చేలాగా అరుస్తాడు. సేమ్ నోరు అని అంటున్న క్రిష్ వైపు కోపంగా చూస్తుంది అను. ఆఫ్టర్ డెలివరీ కొంచెం కొవ్వు పట్టి ఇంకా ముద్దుగా తయారైన అను బుగ్గల్ని నిగనిగలాడుతూ ఉంటే లుకింగ్ క్యూట్ అని అంటాడు లాగుతూ క్రిష్. అను మూతి తిప్పితే, నా ముందు మూతి తిప్పకని నీకెన్నిసార్లు చెప్పాలి పాప అని అంటూ ఆమె పెదవులను అందుకుంటాడు క్రిష్. రోజులు ఎవరి కోసం ఆగనంటూ ముందుకు వెళ్ళిపోతే అనన్యకు కూడా శ్రీమంతం ఘనంగా జరుగుతుంది. మరోవైపు అభి డే కేర్కు వెళ్తుంది. క్రిష్కు ఇష్టం లేకపోయినా నేను వెళ్తాను డాడీ అని కూతురు కాన్ఫిడెంట్గా చెప్పడంతో సైలెంట్ అవుతాడు క్రిష్. పెరుగుతున్న బిజినెస్ నెట్వర్క్ క్రిష్కు ఊపిరి కూడా సలపని విధంగా వర్క్ బర్డెన్ పెరుగుతుంది. బుజ్జిగాడు అనుకు చుక్కలు చూపిస్తూ స్పీడ్గా పెరిగిపోతాడు. అను కోరిక మేరకు తిరుమలలో వాడికి పుట్టెంటుకల వేడుక జరుగుతుంది. స్వామివారిని అందరూ దర్శించుకున్నాక రెండో రోజు రిటర్న్ హైదరాబాద్ వస్తారు. సరళ గారు పూర్తిగా కోలుకొని సూర్యదేవ్ గారి ఇంట్లో వాళ్ళ కేర్ వల్ల కాస్త కండపట్టి ఒళ్ళు కూడా చేస్తారు. ఆ ఇంటికి తిరుగుతూ బుల్లి క్రిష్ని చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తుంది సరళ. సూర్యదేవ్ గారు క్రిష్కు వర్క్ భారం తగ్గించేందుకు ఆఫీస్కు వెళ్ళటం మళ్ళీ మొదలు పెడతారు. ఇటు వంశీ కూడా డ్యూటీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అనన్యను కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇష్టం లేకుండా తన లైఫ్లో వచ్చిన అనన్య ఈరోజు అన్నీ తానే వంశీకు, ఆమెకు అతని మనసులో అన్నీ ఇచ్చిన స్థానం ఎవరెస్ట్. తక్కువ సమయంలోనే ఆమె అల్లరి, తెలియక వాగే అమాయక మాటలతో అతని ప్రాణంగా మారిపోయింది అనన్య. బుడ్డోడి కూతురి పేరుకు ట్విన్నింగ్లా మోక్షజ్ఞ అని పేరు పెడతారు అను క్రిష్లు. బుడ్డోడు మమ్మీస్ బాయ్ అయితే అభి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతుంది. ఏ పిల్ల రాక్షసి, మీ నాన్న ఎక్కడే, వచ్చినప్పటి నుండి అసలు కనిపించడమే లేదని అను అభి రూమ్లోకి తొంగి చూస్తుంది. మమ్మీ డాడీ అలసిపోయి స్లీప్లో ఉన్నాడు, డోంట్ డిస్టర్బ్ అంటూ కోపంగా డోర్ వేస్తుంది బుజ్జిది. పిల్ల రాక్షసి అని పళ్ళు నూరుకుంటూ కొడుకుని తీసుకొని కిందకు వెళ్ళి వాడికి తినిపిస్తూ, అభి గారు బాగా మారిపోయారు. ఇంతకు ముందు ఆఫీస్ నుండి రాగానే హక్ చేసుకొని ముద్దులు పెట్టేవారు, ఇప్పుడేమో కూతురు రూమ్లోకి దూరి డోర్ వేసుకున్నారు.
అను పాప అంటూ నైట్కి వస్తారు కదా, అప్పుడు చెప్తానని శబదం పూనుతుంది. ఎంతసేపటికి డిన్నర్కు కిందకి రాని తండ్రి కూతురి కోసం పైకి వెళ్తుంది. డిన్నర్ ప్లేట్ పట్టుకొని అను డోర్ ఓపెన్ చేసిన అనుకు బెడ్ మీద క్రిష్ గుండెల మీద అటు ఇటు కాలేసి కోతి పిల్లలా పడుకొని ఉన్న కూతుర్ని చూసి నిట్టూరుస్తూ డిన్నర్ ప్లేట్ని టేబుల్ మీద పెట్టి కొడుకుని కిందకు దించుతుంది. అభి గారు అని అంటూ క్రిష్ చెంపలని తడుతూ పిలుస్తుంది అను. అయినా సరే క్రిష్ అలా భారంగా కళ్ళు తెరిచిన క్రిష్ను అనుమానంగా చూస్తూ పైన పడుకున్న బుడ్డదాన్ని బెడ్ మీద పడుకోబెట్టి క్రిష్ నుదుటి మీద చెయ్యేసి చూస్తుందను. ఒళ్ళు పేలిపోతుంటే అభి గారు ఇంత జ్వరం ఏంటండి, ముందు పైకి లేవండి అంటూ క్రిష్ని పైకి లేపితే టెన్స్ అవ్వకను టయర్డ్ అయ్యాను అంతే, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఫీవర్ నీకు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంది, దూరంగా ఉండు అంటూ బెడ్రూమ్లోకి నడుస్తాడు. ఆడుకుంటున్న కొడుకుని చూసి డోర్ ఓపెన్లో ఉంచి బెడ్ మీద కూర్చున్న అభి దగ్గరికి వచ్చి బెడ్ క్లాత్ నుదుటి మీద ఉంచి పడుకోండి కాసేపు అని అంటుందాను. ఆమె మొహంలో తన మీద కనిపిస్తున్న ప్రేమను చూసి నవ్వి ఏం కాలేదు, ఇంత చిన్న దానికే ఎందుకు ఏడుపు ముఖం పెట్టుకున్నావని క్రిష్ అంటాడు. ఏమీ అవ్వకపోవడం ఏంటి అభి గారు, మార్నింగ్ వెళ్ళి అర్ధరాత్రికి మీరు ఇంటికి వస్తారు, వచ్చాక కూడా ల్యాప్టాప్ని ముందేసుకొని ఉంటారు, గొడ్డు చాకరీ చేస్తే జ్వరం రాక ఇంకేం వస్తుంది, ముందు డిన్నర్ చెయ్యండి అనుని చేత్తో కలిపి క్రిష్ వద్దంటున్నా కూడా బలవంతాన కాస్త తినిపించి కబోర్డ్ నుండి టాబ్లెట్స్ వేసి ఇంకా పడుకోండి అని అంటుంది. నవ్వుతూ అను ఒళ్ళో తలపెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే నిద్ర క్షణాల్లో ఆవహిస్తుంది క్రిష్కు. పడుకున్న క్రిష్ నుదుటిన ముద్దు పెట్టి పిల్లో మీద తన హెడ్ని చేర్చి కొడుకు కోసం వెళ్తుంది. పడుకున్న అక్క కాళ్ళు చేతులు లాగుతున్న కొడుకును చూసి నవ్వుకొని అక్క పడుకుంది కదా కన్నా, డిస్టర్బ్ చేయవద్దని బెడ్రూమ్కే తీసుకొని వచ్చి క్రెడిల్లో వేస్తే నిద్రపోతాడు. క్రిష్ పక్కన చేరి నుదుటి మీద చెయ్యేసి చూస్తే టెంపరేచర్ నార్మల్గా ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంటుందను. కొడుకుని పక్కన వేసుకొని అను పడుకుంటే వెనక నుండి ఆమె నడుముని చుట్టుకొని అను మెడవంపుల్లో తలపెట్టుకుని లవ్ యూ పాప అని మత్తుగా అంటూ నిద్రపోతాడు క్రిష్. అనన్యకు నెలలు నిండుకుంటే గార్డెన్లో వాక్ చేస్తూనే నడుము నొప్పి విపరీతంగా రావడంతో కిందకు అలాగే ఒరిగిపోతున్న ఆమెను పట్టుకుంటాడు వంశీ. ఏమైంది అనన్య అని వంశీ కంగారుగా అడిగితే నొప్పిగా ఉంది వంశీ గారు, బామ్మగారిని పిలవండి, ఐ థింక్ దిస్ టైం అని ఇంకా చెప్పలేక నొప్పులకు ఏడుస్తుంది. నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకొని క్రిష్కి కాల్ చేస్తాడు వంశీ. అభి డే కేర్కు వెళ్తుంది కాబట్టి బాబుని మాత్రమే తీసుకొని అనుతో హాస్పిటల్కి చేరుకుంటాడు క్రిష్. టెన్షన్ పడుతున్న వంశీ భుజం మీద చెయ్యేసి డోంట్ వర్రీ అని క్రిష్ అంటే అర్ధరాత్రి టైంలో పిల్ల ఏడుపు వినిపిస్తుంది. డ్రెస్సింగ్ చేసిన బేబీని మెత్తటి టవల్తో చుట్టి వంశీ చేతిలోకి ఇస్తూ కంగ్రాట్స్ సార్, మీకు పాప పుట్టిందని చెప్తుంది. థ్యాంక్ యూ నా వైఫ్ అని వంశీ ఆనంద బాష్పాలతో అంటే స్పృహ రావడానికి టైం పడుతుంది సార్, ఆవిడ కూడా బాగున్నారని చెప్పి వెళ్ళిపోతుంది నర్స్. ఒకరి చేతుల తర్వాత ఇంకొకరి చేతుల్లోకి బుజ్జిది మారుతూ ఉంటే కళ్ళు విప్పార్చి అందరినీ చూస్తుంది. నార్మల్ డెలివరీయే కాబట్టి మరో గంటలో అనన్యకు మెలకు వస్తే పక్కనే ఉన్న వంశీ అనన్యను నుదుటిన కిస్ చేసి థ్యాంక్ యూ అని ఆర్తిగా అంటాడు. నవ్వుతూ పాప అని అంటే నర్స్ తీసుకొని వెళ్ళింది, వస్తుంది, ఇప్పుడు నీకు ఎలా ఉంది అనన్య అని అడుగుతాడు. బాగుందని నవ్వితే ఒక్కొక్కరుగా అందరూ వచ్చి అనన్యను పలకరించి బుజ్జిదాని ముద్దులతో నలిపేసి వంశీ అనన్యలకు ఏకాంతం ఇస్తూ వెళ్ళిపోతారు. రోజులు అందంగా గడిచిపోతే వంశీ కూతురికి అన్నప్రాసన సింపుల్గా ఇటు వంశీ ఫ్యామిలీ అండ్ అటు అనన్య ఫ్యామిలీ మధ్య సింపుల్గా జరిగిపోతుంది. వంశీ అనన్య పేరు కలిసేలా శరణ్య అనే పేరు పెడతారు. పాప పెద్దదవుతూ యాజ్ యూజువల్ నాన్న కూచి అవుతుంది శరణ్య. అను అప్పటికే అది క్రిష్ పిలవడం 10వ సారి. చెప్పండి అని అను అంటే చెప్పడం కష్టం, బెడ్ మీదకి వస్తే చూపిస్తానని క్రిష్ తల కింద చేయి పెట్టుకొని అంటాడు. కుదరదు. ఎందుకు? వాడు పుట్టిన దగ్గర నుంచి అసలు నిన్ను టచ్ చేయలేదు పాప, ఆల్మోస్ట్ 1 year అవుతుంది, నీకు అర్థమవుతోందా అని అంటాడు. అవుతోంది, అయినా కుదరదు, దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చెయ్యాలో సెలవియ్యండి మేడం అని క్రిష్ అంటే అలా అన్నారు, బాగుంది, నన్ను పొగడండి అప్పుడు చూద్దామని అను అంటుంది. పొగడ్తలకు అమ్మాయిలు పడతారని తెలుసు కానీ నువ్వు ఆ టైప్ కాదని అనుకున్నాను. భర్తతో పొగిడించుకోవాలని ఏ భార్యకు ఉండదు చెప్పండి, ముందు నాలో మీకు ఏమిష్టమో చెప్పండి అని క్రిష్ ఎదురుగా బాసిం పట్టు వేసుకొని కూర్చుంటుంది అను. సరే అంటూ నవ్వి అను చెయ్యి కిస్ చేసి నీ చిట్టి పెదవులు, నీ పెద్ద కళ్ళు, చిట్టి ముక్కు, దాని మీద మెరిసే ఈ ముక్కు పుడక, శంఖం లాంటి కంఠం, నాలో వేడి పెంచే నీ హిమగిరి శిఖరాలు, వంపు తిరిగిన నడుము, మధ్యలో ఊరించే బుజ్జి నాభి, నడిచేటప్పుడు వయ్యారంగా ఊగే నీ వాలు జడ, నీ పాదాలు, ఎవ్రీథింగ్ నీలో అణువణువు నాకు ఇష్టం అను
అన్నింటికీ మించి నీ పిచ్చి మాటలతో నాకు పిచ్చి లేపే నీ పిచ్చి అంటే ఇంకా ఇంకా ఇష్టం అంటూ అను బుగ్గని కొరుకుతాడు క్రిష్. మూతి నల్లగా పెట్టిన అనుని ఒళ్ళోకి లాక్కొని నువ్విచ్చిన టాస్క్ కంప్లీట్ అయింది. నౌ టైమ్ ఈస్ మైన్ అంటూ ఆమె నల్లుకుపోతాడు క్రిష్. తమకంతో కళ్ళు మూతలు పడుతుంటే క్రిష్ చొక్కాను అనునే దూరం చేసి అతని వీపుని తడుముతూ క్రిష్ కళ్ళలోకి ఆరాధన భావంతో చూస్తూ లవ్ యూ అభి గారు, నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటానని అను అంటుంది. క్రిష్ పెదవుల్లో తనదైన అందమైన నవ్వు ఆమె పెదవులను అతని పెదవులతో మూసేస్తాడు. ఇరువురి దేహాలు ఒకటిగా పెనవేసుకుంటే క్రిష్ చూపిన ప్రేమలో తడిసి ముద్దవుతుంది అను. వంశీ స్టేషన్లో ఉంటే ఒక 25 వయసున్న అందమైన ఒక అమ్మాయి వస్తుంది స్టేషన్కు. సార్, ఒక అమ్మాయి మీతో ఏదో మాట్లాడాలని వచ్చిందని కానిస్టేబుల్ అంటాడు. లోపలికి పంపించంటూ కేస్ ఫైల్ చూస్తున్న వంశీ ముందు జీన్స్లో ఒక అమ్మాయి వచ్చి నిలబడి వంశీ అని తీయగా పిలుస్తుంది. ఆ గొంతు తనకు సుపరిచితమే కాబట్టి తలెత్తి చూస్తాడు వంశీ. ఆల్మోస్ట్ 2 ఏళ్ల క్రితం నాడు ప్రేమించిన అమ్మాయి. ఎలా ఉన్నావు వంశీ అని కన్నీటితో అడిగింది. ఐఆమ్ గుడ్ పాయల్ అని గంభీరంగా మార్చుకుంటాడు అతని మొహాన్ని. అతని సీరియస్ ఫేస్ చూసి పాయల్ డల్ అయితే ఏం మాట్లాడాలి నాతో అని వంశీ అంటాడు ఏడుస్తూ. నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను వంశీ, నిన్ను వదులుకొని తప్పు చేశాను. వంశీ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే కౌశల్, నేను లవ్ చేశాను వంశీ. తను కూడా కొన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నాడు. తనని నమ్మి ఇంట్లో గొడవపడి మరీ వచ్చేసాను. అవసరం తీరాక ఇప్పుడు నన్ను దుబాయ్ దేశానికి అమ్మేయాలని బేరం పెట్టాడు. గదిలో బంధించి నరకం చూపిస్తున్నాడు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తప్పించుకొని వచ్చాను వంశీ. నిన్ను చూశాక నాకు ధైర్యంగా ఉంది. సీఏని పిలిచి డీటెయిల్స్ తీసుకో, తను చెప్పింది నిజమైతే వాడిని కస్టడీలో తీసుకోమని చెప్పి పాయల్ వైపు చూసి, లైఫ్లో డబ్బు ఒక్కటే లగ్జరీ, ఎక్కువ రోజులు ఉండవు పాయల్. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను, ఇక నుంచైనా తప్పులు చేయకుండా ఉండు అని చెప్పి అనని నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తన బుల్లెట్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. హలో వంశీ గారు, లంచ్కు ఇంకా ఇంటికి రాలేదు, వెయిట్ చేస్తున్నాం నేను మీ కూతురు అని అంటుంది నవ్వుతూ. వస్తున్న అనన్య. 10 minutes అని కాల్ కట్ చేసి బుల్లెట్ని మ్యాన్షన్ వైపు పరుగులు పెట్టిస్తాడు వంశీ. ఆనందాల హరివిద్దు మధ్య అను క్రిష్ లైఫ్లో ప్రతిరోజు ఒక కొత్త ఆరంభమే. మోక్షజ్ఞ కూడా డే కేర్కి వెళ్తే సరళ గారు మనవడిని మనరాలను చూసుకుంటూ క్రిష్ విల్లాలోనే ఉంటారు. అను క్రిష్ వర్క్ బర్డెన్ తగ్గించడం కోసం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అను తమ్ముడు కిట్టుకు పెళ్లి కుదిరితే క్రిష్ ఆ బాధ్యత తీసుకొని గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిపిస్తాడు. కిట్టు కూడా క్రిష్ ఆఫీస్లోనే పనిచేస్తూ బావ మాట జవదాటని బామ్మర్దిగా ఉండిపోతాడు. కర్ణ చేసిన దానికి అతని తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకొని కుమిలిపోతే కర్ణకు 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అది కూడా క్రిష్ కర్ణ తల్లి బాధను చూసి జాలి పడితే. శాన్వి న్యూస్ టీవీలో కూడా వస్తుంది, కానీ క్రిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల యాక్సిడెంట్ అని వస్తుంది. బాల్కనీలో నిండు వెలను చూస్తున్న అను వెనుక నుండి హత్తుకుంటాడు క్రిష్ నవ్వుతూ. అతని చేతుల మీద ఆమె చేతులు వేస్తే ఏం చేస్తున్నావు ఇక్కడ పాప అని రైలింగ్ కానుకొని అనుని తన మీదకు లాక్కొని అడుగుతాడు క్రిష్. ఏమీ లేదు అభి గారు, నా లైఫ్ ఎంత బాగుందో అని చూసుకొని మురిసిపోతున్నాను. మీరు పిల్లలు ఇంతే, ఇంకేమీ అక్కర్లేదండి నవ్వుతూ అను చెక్కిలను ముద్దాడుతూ. నాకు కూడా లైఫ్ చాలా నచ్చింది, జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. ఆశ్చర్యం క్రిష్ వైపు చూస్తూ. నేను ఇంకా మీ కూతురి వలన అని అంటారని అనుకున్నానని అంటుంది అను చిన్నగా నవ్వి. ఆ కూతురు నీ వల్లే వచ్చింది కదా, నాకు విషయం తెలియనప్పుడు నా మీద కోపంతో నువ్వు అబార్షన్ చేసుకోవచ్చాను, కానీ నువ్వు అలా చేయలేదు, అందుకే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయ్యావు అని కౌగిలించుకుంటాడు క్రిష్ అంతే అందంగా నవ్వుతూ. లవ్ యూ క్రిష్ సార్ అని అంటూ క్రిష్ను ఖర్చుకుపోతుంది అను. కథ సుఖాంతమైంది. అను మొదటి నుండి సహనంతో తన ప్రేమ కోసం పోరాడితే, క్రిష్ చేసిన ఒక్క తొందరపాటు తప్పు వల్ల బాధపడితే అదే తప్పు అతని మనసులో ఆమె స్థానాన్ని ఆకాశానికి పెంచింది. కొన్ని వేల మంది అమ్మాయిలు కదిలించలేని అతని మనసుని అను సొంతం చేసుకొని ఈరోజు అతని హృదయానికే రాణి అయ్యింది. ఈ కథని ఇంతవరకు ఆదరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదేమో. ఇంత మంచి కథకు కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఒకానొక సందర్భంలో కథను ఆపేయాలని కూడా అనుకున్నాను, కానీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ నాకు మెసేజ్ చేసే వాళ్ళని ఎప్పటికీ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి కొత్త కథతో మీ ముందుకు వస్తాను. మీ ఆదరణ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ రమ.